ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారు మీ ఇంటికి రావడంతో మీ అత్తగారు పునర్జన్మను పొందుతారు. అందరూ ఆనందంగా ఉంటారు, ఒక్క నువ్వు తప్ప. ఆపదలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఏదో రకంగా పెళ్ళైతే ఆగిపోతుందనిపిస్తుంది. పంతులు గారు, అయ్యా, 1-2 సార్లు అన్ని చెక్ చేసుకోండి. అలాగేనండి. తంతు మొదలైన తర్వాత అది లేదు ఇది లేదని అనకండి. ఎందుకంటే ఇది మామూలు పెళ్లి కాదండి బాబు, చరిత్రలో నిలిచిపోయే పెళ్లిది. ఒకసారి చూసుకోండి. అమ్మా, అన్నీ వచ్చినట్టే, అసలైంది తప్ప. ఏంటది? తాళిబొట్టమ్మా. శ్రీకర్ నాకు కట్టబోయేది ఆ తాళి పంతులు గారు. ఆనాడు శ్రీకర్ నా మెడ నుంచి తెంచి విసిరేశాడు. ఇప్పుడు అదే తాళిని కట్టించుకుంటాను. అయితే దానిని తీసుకొచ్చి ఇక్కడ పూజలో పెట్టండి. సరిగ్గా ముహూర్త సమయంలో నేనే వెళ్ళి తెచ్చి శ్రీకర్కిస్తాను. అప్పటి వరకు అక్కడే ఉండనివ్వండి. తంతు మొదలైన తర్వాత ఆ తాళికి జరగాల్సిన పూజలు కొన్నుంటాయమ్మా, లేదంటే అమంగళం. ఆ మంగళసూత్రానికి జరగాల్సిన పూజలు ఆనాడే జరిగిపోయాయి పంతులు గారు. ఆ విషయం గురించి మీరేం ఆలోచించకండి. అది కాదమ్మా. పంతులు గారు, మీరింకేం మాట్లాడకండి. నా కూతురు పెళ్లి తనకిష్టం వచ్చినట్టుగా, తనకు నచ్చినట్టుగానే జరగాలి. సరే అమ్మా, మీ ఇష్టం. నేను అరిష్టమని చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు. చెప్పాను కదా పంతులు గారు, ఇది మామూలు పెళ్లి కాదని. సరే, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందమ్మా. శ్రీకర్ వాళ్ళొచ్చేంత వరకు నువ్విక్కడుండడం ఎందుకు? గుడి మేనేజ్మెంట్ రూమ్ లో కూర్చో. సరేనమ్మా. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. మీ గురించే ఎదురు చూస్తున్నాం వదిన గారు. చూడండి, శ్రీకర్ అలెక్కెల పెళ్లి కోసం గుడి పెళ్లి మండపంలా మారి ఎంత అందంగా ముస్తాబయిందో. గట్టంనేని వేదవతి గారి కొడుక్కి, కనకమేడల రుద్రాణి గారి కూతురికి పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా? మరి దద్దరిల్లిపోవాలి. మరి అవును, మీ కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళు రాలేదేంటి? కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చిందిలేండి. సర్లేండి, ఎవరున్నా లేకపోయినా వధూవరులుంటే చాలు. ఈ పెళ్లి బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరిగిపోతుంది. రుద్రాణి, చెప్పండి వదిన. ఒక మాట. పెళ్లి విషయం గురించి మరోసారి ఆలోచించు అన్న మాట కాకుండా మీరింకేమైనా చెప్పండి, నేను మీ మాట కాదన్ను. ఆ మాటే అడగాలనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. మీరు పంతంతో పెళ్ళైతే చేయించగలరు, కానీ
నాతో మనస్ఫూర్తిగా కాపురం అయితే చేయించలేరు కదా. చాలా మంది ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుంటారు, తర్వాత ఇష్టంగా మార్చుకుంటారు. నా కూతురు ప్రేమ నిన్ను మారుస్తుందిలే అల్లుడు. ఓ ఆడపిల్ల ఉసురు మరో ఆడపిల్ల జీవితానికి మంచిది కాదమ్మా. ఒకరి మాంగళ్యాన్ని తెంచి మరొకరికి ఆ మాంగళ్యాన్ని ఇవ్వాలనుకోవడం ఎంతవరకు శుభమో ఆలోచించండి. అవని పుణ్యమా అని గుడి తలుపులు తెరుచుకున్నాయి. మా పిల్లల పెళ్లిళ్ళు జరగబోతున్నాయని మేమంతా ఆనందంగా ఉన్నాం. మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి వేదవతి గారు? ఈ పెళ్లి జరగలేదనంటే మళ్ళీ గుడి తలుపులు మూతపడతాయి, మా పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అంటారు. ఇప్పటికే మా పిల్లల వయసులు పెళ్లిళ్ళు దాటిపోయాయి. ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు ఆగిపోయాయంటే జీవితాంతం కళ్యాణ గడియలు లేనట్టే లెక్క. నీ వీళ్ళ డైలాగులు కాదు, అక్క ముందే ఈ గ్యాంగ్ని ఈ రకంగా సిద్ధం చేసుకుంది. నువ్వు మామూలు దానివి కాదక్క. అందరి మాటలు విన్నారు కదా. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మీరింకా ఆశపడ్డం దురాశే అవుతుంది అత్తయ్య. అవునమ్మా, మనం మాట తప్పామని మన కుటుంబంపై మచ్చబడుతుంది. అమ్మా, పెళ్లి తంతు మొదలు పెడదాం. వరుణ్ణి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి. అవని, శ్రీకర్ గారిని నువ్వే తీసుకువెళ్లి కూర్చోబెట్టు. పుణ్యమంతా నీకే దక్కుతుంది. తోడికోడలి జీవితం నాశనం అయిపోతుందన్న జాలి లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? మాటిచ్చింది అవని, నన్నంటారేంటత్తయ్యా? ఇక జరిగేది జరగక మానదు. పద బావా, రా బావా. రా బావా, కూర్చో బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.